బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున గారు అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. ఈ కేషన్ పక్కన పెడితే స్టార్మా నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. ఆ ప్రోమోని ఒకసారిగా మనం చూసుకున్నట్లయితే తనుజ ఏదేమైనా సరే హౌస్లో నిన్ను అంతమంది టార్గెట్ చేస్తున్న నీ సహనానికి నిజంగా సెల్యూట్ అంటూ తనుజాని ఆకాశానికి ఎత్తేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగా తనుజ నీ విషయంలో అంతా నచ్చుతుంది, కానీ నువ్వు ఏదైతే అనవసరంగా అరుస్తున్నావో అది నచ్చట్లేదు, అది మార్చుకుంటే బెస్ట్. నువ్వు ఏ విషయంలో అయితే అవతల వాళ్ళకి చెప్పాలనుకుంటున్నావో అది అరవకుండా కూడా చెప్పొచ్చు అంటూ హోస్ట్ నాగార్జున గారు చిన్నపాటి క్లాస్ అయితే పీకినట్లు ప్రోమోలో కూడా కనిపించింది. ఇక ఇందులో భాగంగానే రీతు దగ్గరికి వచ్చి, రీతు నీ టాస్క్ను వాడితే బాగుంటుంది, పక్క వాళ్ళ గేమ్ని చెడదొబ్బడంలో నెంబర్ వన్గా ఉన్నావు, ఏదైతే నామినేషన్స్లో నువ్వు నీలో కనిపించిన ఫైరు మిగిలిన సమయంలో కనిపించట్లేదు అంటూ రీతుని కూడా క్లాస్ పీకినట్లు ప్రోమోలో అయితే కనిపించింది. ఇక ఇందులో భాగంగానే సంజన దగ్గరికి వెళ్ళి, సంజన నువ్వు తిన్న ప్లేట్ని అంతలాగా ఇసరాల్సిన అవసరమే లేదు, అంతే లేదు సార్, అది అసలు ఇసరలేదు సార్, జస్ట్ అలా జరిపాను అంటే, సరే నువ్వు ప్లేట్ ఇసిరావా లేదా అనేది నీకోసం ఒక వీడియో అయితే అంటూ వీడియో వేసి మరీ చూపించారు సంజనాకి. గట్టిగా క్లాస్ ఇచ్చుకున్నట్లు కూడా ప్రోమోలు అయితే కనిపించింది. ఇక ఇందులో భాగంగానే హిమాన్యుల్ దగ్గరికి వెళ్ళి, హిమాన్యులు నువ్వు కెప్టెన్ అయ్యుండి నీ కెప్టెన్సీలో దొంగతనాలు జరుగుతున్నాయి, నీకు తెలిసినా కూడా నువ్వు వాళ్ళతో కలిసిపోతే ఇంకేమి, కెప్టెన్ ఇమాన్యుయల్ అంటూ హోస్ట్ నాగార్జున గారు అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయినట్లు ప్రోమోలో కనిపించింది ఇమాన్యుయల్. ఇక ఇందులో భాగంగా చివరిగా పవన్ కళ్యాణ్ నువ్వు సంచాలకుగా చాలా వరస్ట్ చేసినావు నేను అంటాను, మరి దానికి నువ్వేం సమాధానం చెప్తావంటే, లేదు సార్ అక్కడ ఏదైతే బాక్స్లో పెట్టాలి అన్నారో కానీ బాక్స్కి అవతల వైపు ఉంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా అన్నీ పెట్టేశారు కాబట్టి నేను శ్రీజయ్గా పాయింట్ ఇచ్చాను సార్ అంటే, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్, ఇక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో చూస్తావా అంటూ హోల్ పెట్టడం జరిగింది. దానికి అందరూ థమ్స్అప్ డౌన్ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపించింది. ఏదేమైనా సరే ఈరోజు ప్రోమోలో వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి దుమ్ము దులిపేశారని చెప్పుకోవాలి. ముఖ్యంగా దువ్వాడ మాధురికి కూడా. ఇక చివరిగా అయితే మాధురి నువ్వు అన్నం తినకపోతే నష్టం లేదు, కానీ తినే తిండి మీద అలా అలగటం అస్సలు బాగోలేదు. నువ్వు వేరే దాని మీద అలిగితే పర్లేదు, కానీ మనం తినేదాని కోసమే కదా ఇంత కష్టపడుతుంది, నువ్వు బిగ్ బాస్ హౌస్కి కూడా తినే తిండి కోసమే కదా అంటూ నాగార్జున గారు ఒక్క రేంజ్లో ఫైర్ అయ్యారంటూ. దీంతో మాధురి అలా కాదు సార్, తనుజ ఫుడ్ తింటాను అన్నప్పుడు అలాగ అనడం నాకు నచ్చలేదు అంటే, ప్రతిదానికి తనుజ అసలు తన రేషన్ మేనేజర్ బాధ్యతను నిర్వర్తించుకుంటుంది, నీకు ఏదైనా విషయంలో తనుజ మీద కోపం వస్తే దాని మీద తీర్చుకోలేదు తప్ప ఫుడ్ విషయంలో కాదు అంటూ ఏకిపారేశారు మాధురిని కూడా. ఏదేమైనా ఈరోజు ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయినా ఉండబోతుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ వీకెండ్ మరొక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ అడుగు పెట్టబోతున్నారు. మరి ఎవరనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.